ఓం శాంతి. మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని వెంకటేశ్వర మెట్ల నుంచి ఈ యొక్క వీడియోలన్నీ తీస్తూ ఒక గృహస్థులో ఉండి పరమాత్మ స్థుతిలో మీకు వినిపిస్తూ ఉన్నాం. అయితే ఏంటంటే మనం భారతదేశంలో నాకు ఇక్కడ ఉన్న మా చుట్టుపక్కల ఆలోచన ప్రకారంగా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నమాట. మన భారతదేశం ఆచార వ్యవహారంలోనే శ్రీరామనవమి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపము అని శ్రీరామనవమి నాడు ఏంటంటే ఎంతోమందికి చాలా ఏరియాలన్నీ అన్నప్రసన్నం చేస్తారు. ఎంతోమంది ఆత్మల సంతోషంతో ఆనందంతో వస్తారు. కూటు కొరకు కోటి విద్యలు అన్నట్టు వస్తారు. ఆహార ప్రసాదం తింటారు. అంటే భగవంతుని ప్రసాదాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారు అందరూ. సో వెంటనే తర్వాత నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి నాడు మొత్తం ఎన్ని రోజులు ఆడతారో అన్ని రోజుల్లోనే అక్కడక్కడ ప్రతి ఏరియాలో ఆ రోజుల ప్రకారంగా పెడుతూ ఉంటారు. అక్కడ పూర్తి. నెక్స్ట్ థర్డ్ దసరా రోజుని అలాగే చాలామంది కూడా ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర మెట్ల మీద గౌరీ పరమేశ్వరులు ఎలా మాస ప్రకారంగా 4 రోజులు పెడతారు. ఇంకా 4 రోజులు స్వామిలకి ఇక్కడ దీక్షాపరకంగా ఆహార పదార్థాలు భోజనాలు పెడుతుంటారు. లాస్ట్ని మహా అన్నదానం కార్యక్రమం ఉంటుంది. దగ్గర ఒక 15,000, 16,000, 17,000 మంది జనాలు బాగా వస్తారు. మీకు అన్ని వీడియో తీసి అన్ని చూపిస్తే తెలుస్తుంది. అంతా చూస్తుంటాం, చాలామంది తెలుస్తుంటే. అయితే ఇక్కడ ఏంటంటే గొప్ప అంటే ఎక్కడ జరగలేని ఒక సిస్టమ్. అంటే అన్నం అనేది ఒక పరమ ప్రసాదం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇక్కడ సత్యనారాయణ స్వామికి వెళ్తే అన్నాస్త్రం అని ఉంటుంది. తిరుపతిలోని మరి ఏం చెప్పవసరం లేదు. ఇదేంటంటే మనిషికి ఎంత జ్ఞానం చెప్పినా ముందు శరీరానికి తెల్లవారైనా కొంచెం ఆహారం పడితే ఆ జ్ఞానాన్ని వింటాడు. ముందు ఏం కడుపు కాల్సిన జ్ఞానం ఎక్కుతుంది. లోన్ ఇది ఉంటుంది కదా మనసుకి. అంటే జ్ఞానం కావాలి అంటే శరీరం కూడా ఆహారం రావాలి. అందుకే రెండు కూడా కంబైన్డ్గా చూపిస్తారు. పార్వతీ పరమేశ్వరులు అనేటప్పటికీ కూడా ఇక్కడ లక్ష్మీనారాయణ అనేటప్పటికి బ్రహ్మ సరస్వతి ఇద్దరూ ఉండాలన్నమాట. అంటే జ్ఞానం ఉండాలి, శారీరక జ్ఞానం కూడా ఉండాలన్నమాట. అటువంటి శారీరక యొక్క శక్తిని ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ చూసారా 4 భాగాలన్నమాట. అంటే శ్రీరామనవమి, మరి మీకు వినాయక చవితి, తర్వాత వచ్చి దసరా, లాస్ట్ ఇది ఇంకా ఎక్కడితో అయిపోయింది. మళ్ళీ మనకి న్యూ జనరేషన్ కొత్త యుగం వచ్చేస్తుంది. సత్యం 2026 అంటే ఇలా వస్తే సంవత్సరం మారుతుంటుంది కదా. అంటే ఎంత గొప్ప ఆచార వ్యవహారాలు ఎంత అంటే వాళ్ళ భావన అది ఎవరి చేత వండించినా అంతమంది. అంటే ఒక భగవంతుని ప్రసాదం వండుతున్నాం, భగవంతుని కార్యక్రమం అంటే తిన్నోళ్ళు వన్నోళ్ళు చేసినోళ్ళు అంత. అందుకు భగవంతుడు ఏంటంటే పరమాత్ముడు శివుడు మన భారతదేశం. అయితే యుద్ధాలన్నీ జరుగుతాయంటే ఇతర కంట్రీలో జరుగుతుంటే అది ఆటోమేటిక్గా నడుస్తుంటుంది. చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎటువంటి ఎక్కడ జరగదు. మనం ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తున్నాను, మన అనుభవపూర్వకంగా చూస్తున్నాను. అంటే అంత గొప్ప మన ఏపీ అంటే పరమాత్మ మిల్లం కదా, మంచిది ఇది అనమాట. ప్రతి ఒక్కరు పరమాత్మను తెలుసుకొని స్మృతి చేయండి. ఓం శాంతి.